వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు శారీ ఫాల్స్ గురించి ఒక చిన్న టిప్ అండి. అందరి ఇళ్ళల్లో, ఆడవాళ్ళ ఇళ్ళల్లో మనం ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారండి. ప్రతి ఇంట్లో అమ్మని, చెల్లని, పిల్లలు ఎవరొకరికి ఏదో ఒకటి అండి ఆల్టర్ చేసుకోవడం, చిన్న చిన్న ఫాల్స్ కుట్టుకోవడం. చిన్న చిన్న అంటే కొంతమందికి టైలరింగ్ తెలుస్తుందండి. బేసిక్ నార్త్ అయితే అందరు ఆడపిల్లలకి టైలరింగ్ చేపిస్తారు వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని. రోజుకి 5-6 బ్లౌజులు కుట్టుకుని 4-5 వేలు సంపాదించుకుంటారు. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అవి వేసుకోవాలంటే మీకు 5-6 వేలు అవుతుందండి. డిజైనర్ బ్లౌజ్ అయితే 1000 రూపాయలు తక్కువ లేదు. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అయితే మీకు పైపింగ్ వేస్తే 600 అలా ఉందండి. ఏదో అండి మొన్న ఏదో బిజీగా ఉండి టైలర్కి జాకెట్లు ఇస్తే 16 సార్లు తిప్పించాడు. ఇంకా ఇవ్వలేదు, వారం పట్టుద్ది అంటున్నాడు. ఏదో అవసరానికి ఒకటి కావాలంటే ఇస్తా అంటున్నాడు. ఏంటో అండి మన తల వాళ్ళ చేతిలో పెట్టాక ఎప్పుడు రామంటే అప్పుడు వెళ్ళడం. అవ్వలేదు మేడం అంటాడు, రేపు రామంటాడు. లేదంటే మీకు ఏం కావాలో ఒకటో రెండో చెప్పండి, అది ఇచ్చేస్తాను, తర్వాత లేట్ అవుతుంది అని అంటారు. సరే నాకు ఇచ్చేయిపోయా, నాకు కుట్టుకోవడం తెలుసు, నేను ఇంటికి వెళ్ళి ఏదో నాకు తెలిసింది కుట్టుకుంటూ ఉంటాను. ఇంటికాడ పొద్దుటాక బ్లౌజ్ కుట్టుకొని సాయంత్రం ఒక బ్లౌజ్ కూడా కుట్టుకోగలను. నాకు ఏదో బిజీగా ఉండి ఇచ్చాను, 2 ముక్కలు 10 ఇచ్చాను కదా, 2-3 ముక్కలు నాకు ఇచ్చేస్తే నేను ఇంటికాడ ఏదో టైంపాస్కి కుట్టుకుంటా అంటే, లేదు మేడం లైనింగ్ కూడా కొనేసాను, వాషింగ్ ఇచ్చేసాను, మీకు 2-3 జాకెట్లు కావాలంటే సాయంత్రం ఇస్తాను, మిగతా నిలబడుద్ది అంటున్నాడు. నేను ఇచ్చే నెల అయిపోయిందండి. ఆ అబ్బాయి ఇచ్చిన డేట్ కూడా అయిపోయింది. అవసరానికి ఇవ్వలేదు. అలాగే అండి, ఇలా చీర ఫాల్స్ కుడితే అండి ఒక చోట 130, 120, 100 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఫాల్స్ ఎంత ఉంటుందండి? మీరు షాప్లో కొంటే 20 రూపాయలు ఉంటుంది. ఇలా కుట్టు మిషన్ ఉందనుకోండి, సరదాగా మనమే కుట్టుకోవచ్చు. చాలామంది కింద పైన మిషన్ కుట్టేస్తారండి, అలా బాగోదండి. చూసారా, కింద ఇలా ఎడ్జ్లో మిషన్ కుట్టేసి పైన ½ ఇంచ్ సూది పెట్టాను చూడండి. నేను ½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మీరు ఒక మిషన్ కుట్టేసేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకున్నారనుకోండి, హెమ్మింగ్ చేసి కుట్టు ఓడదీసేస్తే మీకు నీట్గా ఉంటుంది. 2 సైడ్ల మిషన్ కుట్టు అసలు బాగోదండి. కింద మీరు మిషన్ వేసుకున్న పైన హెమ్మింగ్ ఉంటేనే చీర అందంగా ఉంటుంది. దానికి చాలామంది ఇక్కడ సూదులు స్ట్రైట్గా గుచ్చి హెమ్మింగ్ చేసి తర్వాత సూది గుచ్చి మార్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇలాగా ½ ఇంచ్ గ్యాప్లో ఒక మిషన్ కుట్టేసేసి, ఇది చూసారు తెలుస్తుందా మీకు, ½ ఇంచ్ గ్యాప్లో వేసేసి ఇక్కడ మీరు ఈ ఈ ఈ పార్ట్లో మీరు హెమ్మింగ్ చేసుకుని తర్వాత ఈ కుట్టు లూజ్ కుట్టు ఇది ఓడ తీసేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. అంటే తొందరగా వేయచ్చు. మీరు ఈ కుట్టేటప్పుడు అడుగుని ఏమైనా అట్టబెట్టుకోవాలండి, లేకపోతే కుట్టడం కష్టంగా ఉంటుంది. ఏమైనా అట్టబెట్టుకుని కుట్టుకుంటూ ఉండాలి. నేను ఏదో సరదాగా కుట్టేస్తూ ఉంటానండి, చేత్తోనే కుడతాను. కింద వచ్చి మిషన్ వేస్తాను, పైన వచ్చేసి ఇలా మిషన్ వేసి చేత్తో హెమ్మింగ్ చేసేసి తర్వాత ఈ కుట్టు ఈ ½ ఇంచ్ గ్యాప్లో ఉన్న కుట్టు తీసేస్తూ ఉంటాను. ఇలా వేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చీర ఫాల్స్ అండి సరదాగా మనం వేసుకొచ్చి మాకు చిన్నప్పుడు మిషన్లు ఉండేవి కదా, చేత్తోనే వేసేవాళ్ళం. లింగార్ కుట్టని ఇలా కిందకి పైకి లేపి సూదిని అలా గుచ్చి లేపుతా అలా వేసేవాళ్ళం. ఇప్పుడు అందరూ కుట్టు మిషన్ కంపల్సరీ ఉంటుందండి మనం ఆల్టర్ చేసుకోవడానికి. ఏదైనా చిన్న చిన్న కుట్లు ఊడిపోతే టైలర్ దగ్గరికి పరిగెట్టకుండా కుట్టు మిషన్ అవసరం అండి. ఈ మిషన్ చాలా, ఇది ఉషా మిషను, ఇంచుమించుగా 40 ఏళ్ళ మిషన్ అండి ఇది. నేను మా పిల్లలు అమ్మేద్దాం అంటారు. నాకు ఇది పెడల్ మిషన్ అండి. ఏదో సరదాగా అప్పుడప్పుడు టైంపాస్కి ఏదో కుట్టుకుంటూ ఉంటా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మీకు మిషన్కి వచ్చి చిన్న టిప్ చెప్పి